టగ్ లైఫ్ సినిమా చూసినాం, మాకు మొత్తం దగ్గొచ్చేసి సినిమా చూస్తే సినిమా చూస్తుంటే ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చినాం. ఏదో బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాం, కానీ సినిమా డిసప్పాయింట్ చేసేసి డైరెక్టర్ గారు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. కమల్ హాసన్ గారు కానీ, శంభు గారు కానీ, త్రిష గారి వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. అంత బాగా చేశారు యాక్టింగ్. ఎందుకంటే ఈ ఏజ్లో కమల్ హాసన్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేసిన గ్రేట్ అనుకోవాలి. ఇక్కడ శంభు గారు గారి యాక్టింగ్ కూడా ఇరగదీసేసిన యాక్టింగ్. ఇక్కడ త్రిష గారు కానీ, నాజర్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు. సినిమాలో కొద్దిగా స్టోరీ కొద్దిగా డల్ అనిపించింది, అంతకు మించింది ఏం లేదు. ఇంకా స్టోరీ ఇంకా బాగుంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుండే. స్టోరీ దగ్గరనే దెబ్బ పడ్డది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జర్ర ఇంకా బాగుంటుండే. రొటీన్ స్టోరీ, అసలు స్టోరీ తగ్గట్టు అసలు ఏం లేదు. అక్కడ చెప్పాలంటే మెయిన్ ఏ రెహమాన్ గారికి చెందుతుంది సినిమాలో. ఎందుకంటే ఆయన కొద్దిగా మ్యూజిక్ తోటి సినిమా తీసుకొచ్చింది, మంచి గుంజుకొచ్చిన సినిమా అని చెప్పొచ్చు. కానీ స్టోరీ ఇంకా జర బాగుంటుండే. స్టోరీలో మాత్రం ఏమంతా చెప్పుకుంటే ఏం లేదు. ఇంకా బాగా తీసిన ఇంకా బాగుండే. చెప్పలేం, బై వన్ టైం చూసుకోవచ్చు. సినిమా యావరేజ్ చెప్పలేం, ఫస్ట్ టైం చెప్పలేం, ఓకే వన్ టైం చూసుకోవచ్చు. మెయిన్ హైలైట్ అంటే చెల్లె అన్న అనుబంధం ఉంటుంది చూసినా, అది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు లాస్ట్ కలుసుకుంటారు. ఆ లాస్ట్ కలుసుకున్న టైంలోనే కొద్దిగా శంభు గారు చనిపోతారు. అది ఒక డిసప్పాయింట్ చేసేసారు. ఎందుకంటే హీరో అనేది చనిపోతూ ఇక్కడ హీరో చనిపోతాడు. అదొకటి స్టోరీ డౌన్ అయిపోయింది అక్కడనే. కానీ ఇంకా బాగుంటుండే సినిమా. సినిమా పేరు అయితే తగ్ లైఫ్ కదా, కానీ సినిమాలో తగ్గింది లైఫ్. ప్రాణం లేని సినిమా చూసినట్టు ఉందన్నమాట. అంటే ఎందుకు తీశారు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు అనేది అయితే అర్థం కాలేదు. అండ్ కమల్ హాసన్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, కాకపోతే అక్కడక్కడ భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. భారతీయుడి క్యారెక్టరైజేషన్ ఇది ప్యారలల్గా తీశారేమో. ఆ భారతీయుడి క్యారెక్టర్ మధ్యలో అలా వచ్చి తడుక్కున వెళ్ళిపోతూ ఉంటుంది. సో కమల్ హాసన్ గారు మరి భారతీయుడి నుంచి బయటికి రాలేదా, లేదంటే దీన్ని కూడా అలా అనుకుని చేసేసారా ఏంటనేది అర్థం కాలే. అండ్ మణిరత్నం కాంబినేషన్ సెట్ అయింది, బట్ రొటీన్ రెగ్యులర్ స్టోరీ, కొత్తగా ఏం లేదు స్టోరీలో. ఇప్పుడు ఆ స్టోరీ మనం చూస్తున్నామంటే దాంట్లో ఏదో ఒక ట్విస్టో, ఒక హై ఇచ్చే ఎలిమెంటో ఉండాలి. అలాంటివి ఏం లేవు. సాఫీగా అలా సాగిపోతుంటుంది సినిమా. ఎక్కడ కూడా మనకి అరే ఏంటిది ఎప్పుడైపోద్దా అనే ఫీలే వచ్చింది తప్ప ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఇలా ముందుకు వచ్చి చూడాలి అనే ఎలిమెంట్ అయితే ఏం లేదు. త్రిష గారి పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అభిరామి గారిది బాగుంది. ఐశ్వర్య లక్ష్మి గారిది ఆవిడ క్యారెక్టర్ని చివరిలో కొంచెం ట్విస్ట్తో పెట్టారు తప్ప స్టార్టింగ్ నుంచి పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్లో ఆయన చూపించలేదు. అండ్ శంభు గారి పెర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ స్టోరీ వాజ్ రెగ్యులర్ స్టోరీ. అండ్ టిపికల్ మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కాదు. మణిరత్నం గారు మనకి ఎలాంటి డైరెక్టర్ మనందరికీ తెలుసు, బట్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు. ఇది కమల్ హాసన్ గారు తీసేసుకుని మణిరత్నం గారు పేరేశారా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. హైలైట్స్ అంటే శంభు కమల్ హాసన్ గారు ఫైట్ సీక్వెన్స్ బాగుంటుంది. క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది. బట్ క్లైమాక్స్లో శంభు గారిని అది చూడండి, అంటే నేను చూడొద్దు అని చెప్పను, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఒకసారి థియేటర్లో చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే తగ్ లైఫ్ చూడొచ్చు, నో ప్రాబ్లం. వర్కౌట్ అవ్వలేదన్న, మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో చెప్తున్నాను కదా, మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపించలేదు. ఏమో తమిళ్ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి తగినట్టు వాళ్ళు తీసుకున్నారు. మన నేటివిటీకి మనకు ఎక్కలేదు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం, బట్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో, మరి తగ్ లైఫ్ వాళ్ళకి వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో. మనకి తెలుగు ఆడియన్స్కి అయితే కష్టమే. లేదు, ఇప్పుడు ఆయనకు బ్రేక్ పడిందేమో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఆయనకు బ్రేక్, మళ్ళీ హిట్ కోసం ఫైట్ చేయాలి. ఇదైతే లేదన్న, ఇది శంభు గారికి కాదు ఎవరికి హిట్ అయితే నా వరకు నాకు తెలుగులో మన ఆడియన్స్కి అయితే ఎక్కదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యూజిక్ కూడా ఏమో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మనం ఆ హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో కొన్ని షార్ట్స్లో మటుకు చాలా బాగుంది బీజిఎం, బట్ రెగ్యులర్ రొటీన్ బీజిఎం. మిగతాదంతా కూడా కొత్త బీజిఎం, కొత్త వర్కౌట్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు. రెగ్యులర్ బీజిఎంఏ.